బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గర్భం నుండి బయటపడిన క్షణంలోనే జ్ఞానం, భక్తి అన్నీ ఎగిరిపోతాయి. భూస్పర్శ చేసిన వెంటనే జీవుడు మాయామోహితుడై, దుఃఖపీడితుడై, ఆకలి దప్పులతో పీడింపబడుతూ, రోగాలతో బాధపడుతూ ఏడవడం ప్రారంభిస్తాడు. అంతే కదా, కింద పడుతూనే ఏడుస్తాడు, కా 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 అని. బంధువులు ఆ పిల్లవాడిని లాలిస్తారు. అక్కడి నుండి బంధాలు మొదలవుతాయి. తర్వాత పెరిగి పెద్దవాడైన ఆ పిల్లవాడికి విషయాలపై మనస్సు మళ్ళుతుంది. వాడు తనకు కావలసింది పొందటానికి, అక్కర్లేని దాన్ని విడవటానికి నానా అవస్థలు పడుతూ కర్మబంధాలతో చిక్కుకుపోతాడు. అటువంటి వాడు ఎప్పటికీ పూర్ణమైన మనస్సుతో భగవంతుణ్ణి కీర్తించలేడు, ఆయనకు దగ్గరగా కాలేడు. భగవత్తత్వాన్ని తెలుసుకోలేని వాడికి ఎన్నిటికీ ముక్తి లేదు. వాడు జన్మ చక్రంలో పడి తిరుగుతూ ఉండవలసిందే. అందువల్ల తండ్రి, నాకిక్కడే బాగుంది, నేను బయటకు రాలేను అన్నాడు. వ్యాసుడు సమస్త శాస్త్రాలు తెలిసినవాడు. విశేషంగా వేదాంతంలో ప్రతిపత్తి, ప్రీతి రెండూ కలవాడు. అందుకే ఆయనకు శుకుడి మాటల్లో దోషం కనిపించలేదు. అందుకే ఏమి మాట్లాడుకోకుండా ఉండిపోయాడు. ఈలోగా నారద మహర్షి గోవింద నామస్మరణ చేస్తూ అక్కడికి వచ్చాడు. గోవింద జై జై గోపాల జై, రాధారమణ జై, రామకృష్ణ జై. గోవింద జై జై గోపాల జై, రాధారమణ జై, రామకృష్ణ జై. గోవింద జై జై గోపాల జై, రాధారమణ జయ, రామకృష్ణ జై. గోవింద జై జై గోపాల జై, రాధారమణ జయ, రామకృష్ణ జై. విశాల రూప జై, విశ్వరక్ష జై. విశాల రూప జై, విశ్వరక్ష జై. దామోదర జై, రాధాకృష్ణ జై. దామోదర జై, రాధాకృష్ణ జై. గోవింద జై జై గోపాల జై, రాధారమణ జయ, రామకృష్ణ జై. ధరణీంద్ర ప్రభు జై, పద్మనాభ జై. ధరణీంద్ర ప్రభు జై, పద్మనాభ జై. రమణీయ మోహన కృష్ణ హరి జై. రమణీయ మోహన కృష్ణ హరి జై. కృష్ణ హరి జై. కృష్ణ హరి జై. గోవింద జై జై గోపాల జై, రాధారమణ జయ, రామకృష్ణ జై. జై జై కృష్ణ జై హరి కృష్ణ. జై జై కృష్ణ జయ హరి కృష్ణ. జై జై కృష్ణ జై హరి కృష్ణ. జై జై కృష్ణ జయ హరి కృష్ణ. మనమోహన జై శ్రీధర జై. మనమోహన జై శ్రీధర జై. మనమోహన జై శ్రీధర జై. మనమోహన జై శ్రీధర జై. గోవింద జై జై గోపాల జై. రాధారమణ జయ, రామకృష్ణ జై. జయ జగదీశ జయ మృదు భాష. జై జగదీశ జయ మృదు భాష. జై జగదీశ జయ మృదు భాష. జై జగదీశ జయ మృదు భాష. సచ్చిదానంద నారసింహ జై. సచ్చిదానంద నరసింహ జై. 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 గోవింద జై జై గోపాల జై.
రాధారమణ జై రామకృష్ణ జై గోవింద జై జై గోపాల జై రాధారమణ జయ రామకృష్ణ జై రాధారమణ జై రామకృష్ణ జై రాధారమణ జై రామకృష్ణ జై జై. నారదుడు అక్కడికి జరిగినదంతా తెలుసుకున్నాడు. అక్కడ ఏం జరుగుతున్నది వచ్చి ఋషులంతా నారదుణ్ణి మీరే ఏదో ఒకటి చేయాలని ప్రార్థించారు. అప్పుడు నారదుడు గర్భంలో ఉన్న శిశువుకు ఇలా చెప్పాడు, కుమారా, నీ గురించి నాకు కృష్ణ పరమాత్మ ఇదివరకే చెప్పున్నాడు. నీకు జన్మబంధం కాదు, మాయ నిన్ను స్పృశించదు, నీలో భక్తి ఎన్నటికీ తగ్గదు. పైగా ఈ నీ జన్మ పై జన్మకు కారణం కూడా కాదు. అందువల్ల కృష్ణుడి ఆశ్వాసనం లభించిన నువ్వు ఏ అనుమానం లేకుండా గర్భం నుండి బయటికి రా అని చెప్పాడు. మళ్ళీ మళ్ళీ జన్మలు నీకుండవు, అందుకని ఇదే కొనా జన్మ, వచ్చేసాయి. కొన్ని గ్రంథాలలో కృష్ణుడే స్వయంగా వచ్చి ధైర్యం చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. కథ ఎలా ఉన్నా 12 ఏళ్ల పిల్లవాడు గర్భం నుండి బయటకు వచ్చాడు. శుకుడు పుట్టగానే ఎవరితోనూ ఏమీ మాట్లాడక అడవులకేసి నడుచుకుంటూ వెళ్ళిపోసాగాడు. బొడ్డు కోసే సంస్కారాలు కూడా పూర్తి కాకుండా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడే అని ఋషులంతా బాధపడ్డారు. విశేషంగా వ్యాసుడికి ఆ పిల్లవాడిపైన విపరీతమైన వ్యామోహం ఏర్పడింది. అంతటి సుందరుడు, సుకుమారుడు, జ్ఞాని అయిన పిల్లవాడు అలా వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు భరించలేకపోయాడు. పుత్రా 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 అంటూ అరుస్తూ శుకుడి వెంటపడ్డాడు. అక్కడ ఉండే చెట్లకి అన్నీ కూడా పుత్ర పుత్ర శోకంతో ఏడుస్తూ ఉంటే అవి కూడా ప్రతిధ్వనించినట్టుగా ఉన్నాయి. భగవంతుడిలో తన్మయుడైపోయి వెడుతున్నటువంటి సుఖదేవుడికి ఈ అరుపులేవి వినిపించలేదు. యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహాకాతర ఆజుహావ. ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. తం సర్వభూత హృదయం తం సర్వభూత హృదయం మునిమానతోస్మి మునిమానతోస్మి మునిమానతోస్మి. పుట్టగానే శుకుడిలో అవధూత తత్వాలు పూర్ణంగా ఎండిపోయాయి. పరివ్రాజకుడై అడవులకేసి నడవసాగాడు. అలా బ్రహ్మతత్వాభావనుడై నడుచుకుంటూ పోతున్న శుకుడిని అక్కడున్న మహర్షులు సుఖావధూత అని కీర్తించారు. వ్యాసుడికి ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఎక్కువసేపు పట్టలేదు. తన కొడుకు విరక్తుడై అడవులకు వెళ్ళిపోతున్నాడని గుర్తించి, హా పుత్రా హా పుత్రా ఆగు, నన్ను విడిచిపోవద్దు, నా పితృవాత్సల్యాన్ని గౌరవించు, పుత్రప్రేమను నాకు ప్రసాదించు అంటూ శుకుడి వెంట పరుగులు తీశాడు. శుకుడు సర్వభూత హృదయుడు, అంటే సమస్త ప్రపంచము బ్రహ్మయే తప్ప వేరేదీ లేదు అని ఖచ్చితంగా తెలుసుకొని అనుభవానికి కూడా తెచ్చుకున్నవాడు. స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా పరమాత్మే, ఆ పరమాత్మను నేనే అని భావన శుకుడికి సిద్ధించింది. ఆయనకు ఆ సిద్ధి కలగటం వల్ల సమస్త ప్రాణులు, వృక్షాలు కూడా తమను తాము శుకమహర్షిగానే భావించాయి. అందుకే పుత్రా పుత్రా అంటూ పరుగులు తీస్తున్న వ్యాసమహర్షికి అడవిలోని చెట్లు ఓదార్చాయి. శుకుడు ఆగకుండా ముందుకు సాగిపోతున్నాడు. వ్యాసుడు వెంట పరిగెత్తుతున్నాడు.
మధ్యలో ఒక సరోవరం వచ్చింది. శుకుడు నడుస్తూ ఆ సరోవరం వద్దకు వచ్చాడు. ఆ సరోవరంలో అక్కడ దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు. శుకుడికి వారెవరూ కనిపించలేదు. సరోవరాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ దేవతా స్త్రీలు కూడా దిగంబరుడైనటువంటి శుకుణ్ణి చూసి కొంచెం కూడా సిగ్గుపడలేదు. శుకుణ్ణి చూసి వారి అసలు మనస్సులో ఏ వికారాలు కలగలేదు. బ్రహ్మదర్శనమైనందుకని సంతోషించారు. For more videos like this, subscribe Big TV channel.